అండి ప్యానెల్ సభ్యులకు కూడా నమస్కారం సార్. కావ్య గారు, ఓజీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు అభిమానిగా ఉంటారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం. అయితే థ్యాంక్ యూ సార్. వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు మాట్లాడింది, అదేవిధంగా ఆయనకి కౌంటర్గా మీ జనసేన నేత కిరణ్ రాయల్ గారు కూడా మాట్లాడారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు బేసిక్ గా ఈ రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడితే ఒక మనిషికి అంటే కళ్యాణ్ గారికి జోడు గుర్రాలమైన సారీ చేసే సత్తా ఉందని చెప్పి చిరంజీవి గారు ఒకనొక సందర్భంలో చెప్పారండి. ఆయన సినిమాలకు వెళ్ళినా సరే అక్కడ చేయగలరు, రాజకీయాల్లో ఉన్న అక్కడ చేయగలరు అని చెప్పని మాట్లాడారు. అక్కడ ఆయనకు అలా కుదిరింది కాబట్టి ఆయన చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు అందరూ ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు తెలియాల్సింది ఏంటంటే అంబటి రాంబాబు గారు ఒక మాజీ మినిస్టర్గా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థాయి వ్యక్తి ప్రజా సమస్యల మీద గురించి మాట్లాడాలి, లేకపోతే ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పాల్సింది పోయి ఆయన ఏ సినిమా వచ్చినా సరే అసలు మాట్లాడరు. కానీ కళ్యాణ్ గారు వస్తే మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా రీసెంట్ గా వీడియో ఒకటి చేశారు, మీరు అందరూ చూశారు కదా సార్. ఆ వీడియోలో ఆయన క్లియర్ గా చెప్పారు అనమాట, ఏంటి విమర్శలు చేయాలి కాబట్టి చేస్తుంటాము, కళ్యాణ్ గారికి మాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు అని చెప్పని మాట్లాడము, అసలు 1000 రూపాయలు టికెట్లు పెట్టి అవినీతి చేశారని చెప్పని మాట్లాడము, ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఆ స్థాయి వ్యక్తి సినిమాకి రివ్యూలు ఇచ్చే స్థాయికి ఇలా పడిపోవడం అనేది ఎంత కరెక్ట్ అండి? ఎవరిని టార్గెట్ చేయరు, కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. కళ్యాణ్ గారి సినిమాలు వస్తే మాత్రమే బయటకు వస్తారు. ఇంకా ఒకానొక మాటలో చెప్పాలంటే ప్రమోషన్స్ కూడా కళ్యాణ్ గారు పక్కన పెట్టేసి కూర్చుంటే వీళ్ళు రెడీగా ఉంటారనమాట మూవీ ప్రమోషన్ ఇవ్వడానికి. ఇందాక ప్యానలిస్ట్లో ఉన్న రాజకీయ విశ్లేషకులు ఏవైతే అంటున్నారంటే చిట్టుబాబు గారు కానీ లేదంటే రామ్మోహన్ గారు కానీ సినిమాల్ని రాజకీయాలని వేరువేరుగా చూడాలి, పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే అత్యుత్సాహంతోనే ఇలాంటి తలనొప్పులన్నీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నాయి అంటున్నారు వాళ్ళు. ఎలాంటి తలనొప్పులండి? ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తూ మాట్లాడతాం, ట్రోలింగ్ చేయడం, ఇవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే చేసుకున్నారు, వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకున్నారు తప్పితే ఈ వేరే వాళ్ళు కారణం కాదు అంటున్నారు ప్యానలిస్టులు. వేరే వాళ్ళ కారణం కాదు అంటానికి ఒక సినిమా రిలీజ్ చేసిన తర్వాత దానికి ఒక కొంత బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత దానికి సంబంధించి ప్రమోషన్స్ ప్రతి ఒక్కరు చేస్తారండి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఒకసారి వీళ్ళు ట్విట్టర్ స్పేసెస్ లేకపోతే సోషల్ మీడియా యాక్టివిటీస్ మొత్తం చూసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఎందుకండి ఇదే వైసీపీ గవర్నమెంట్ గతంలో 2019లో ఉన్నప్పుడు సాహో, రాధేశ్యామ్, త్రిబులర్, ఆదిపురుషు ఇట్లా ప్రతి సినిమా రిలీజ్ అయింది. ప్రతి సినిమాకి ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తూ టికెట్ రేట్లు అనేవి ఇదిగోండి 50 రూపాయలు పెంచాము, లేకపోతే 250 రూపాయలు పెంచామని చెప్పని ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఇచ్చారు, 2 వారాల వరకు 10 వారాలకు పెంచుతున్నట్లు. మరి కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే భీమ్లా నాయక్ కావచ్చు, లేకపోతే వకీల్ సాబ్ కావచ్చు 5 రూపాయలు 10 రూపాయలకి ఎందుకు చేశారండి? అందుకు కదా కళ్యాణ్ గారి అభిమానులకు మండేది, అందుకు కదా వాళ్ళు వీళ్ళందరినీ ట్రోల్ చేసేది. మనం చేసుకున్న పాపమే అంతే. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ నేతలు వాళ్ళ నోటి తుత్తరతో అనలిస్టులు అని చెప్పని వచ్చి సోషల్ మీడియాలో లేకపోతే వీటిలో వచ్చి కూర్చుని మాట్లాడుతూ మనం చేసినటువంటి పాపమే మనకు తిరిగి తగులుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదేమో, వయసులో పెద్దోళ్ళైనా కూడా సరే. అయితే ఇక్కడ కావ్య గారు ఇంకొకటి, మనం ఏదైతే అసలు అంబటి రాంబాబు గారు ఇమీడియట్లీ అలా వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటారు? అందులో ఓజీ సినిమా హిట్ అవుతుందని చెబుతూ గతంలో బ్రో హరిహర వీరమల్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? సార్ ఒకసారి అంబటి రాంబాబు గారు విడుదల చేసిన వీడియో ఎక్కడుందంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉందండి, అంబటి రాంబాబు అఫీషియల్ అని చెప్పని. గతంలో ఆయన చేసిన వీడియోస్ వ్యూవర్షిప్ అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టిల్ ఇప్పటికీ అది ఇంకా 4K కూడా దాటలేదనమాట. ఇప్పుడు మీ కాల్లో ఉండే నేను చూస్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ చేస్తున్నారు. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారికి సినిమాలంటే చాలా ఇష్టం అండి. ఆయన కూడా రాజకీయంగా ఉంటూ సినిమాల్లో నటించాలని అనుకున్నారు. మన కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఈయన మంచి స్నేహితుడు అంట, నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఆయన యొక్క చనువుతో ఈయన సినిమాలో కూడా ట్రై చేయడము, అక్కడ ఫ్లాప్ అవ్వడము. సో ఎలాగో నాకు ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి, ఎలాగో నేను కళ్యాణ్ గారిలాగా జోడు గుర్రాల స్వారీ చేయలేను కాబట్టి కనీసం ఆయన సినిమాలకైనా ఇలాగా రివ్యూస్ చెప్పుకుంటూ ఇలా కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో సార్. అంటే ఇక్కడ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమానైతే చూస్తున్నారు, కానీ 2000 నుంచి 3000 రూపాయల వరకు టికెట్లు ప్రీమియర్ షోలకి ఒక సినీ నిర్మాత ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ కూడా అమ్ముడైపోయే వరకు కూడా మల్టీప్లెక్స్లో పెట్టకుండా ఉండేట్టు బ్లాక్ మార్కెట్ డైరెక్ట్గా చేయడాన్ని ఎలా చూడాలంటారు? అసలు దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? ఒక సామాజిక స్పృహ కలిగిన మహిళగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ ఒకటి, ఇప్పుడు మన సినీ రంగంలో ఏదైతే ఉందో బేసిక్ గా నాకు తెలిసిన ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్ యూనియన్ ఉంది సార్. దాంట్లో 1400 మంది మెంబర్స్ ఉంటారంటండి.
ఎక్కడైతే ఇప్పుడు ఈ పెద్ద హీరోల సినిమాలు కావచ్చు, హై బడ్జెట్ సినిమాలు కావచ్చు, వీటన్నిటికీ ఇలా బడ్జెట్లు పెంచుకుంటూ పోతూ ఇదే కూటమి గవర్నమెంట్ లో పుష్ప 2 సినిమా వస్తే 944 రూపాయలు జీఎస్టీ ఇంక్లూడ్ చేసి మరీ పెంచారండి. ఇదంతా కూడా ఎలా పెడుతున్నారంటే, ఓకే సినిమా రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క పొట్ట కొట్టకూడదు, నిర్మాతలు ఇంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఇలా టికెట్ ప్రైజులు మినిమం ఇంత నుంచి మ్యాక్సిమం ఇంతవరకు పెట్టుకుంటూ వెళ్తే ఆ సినిమా కనుక సక్సెస్ అయ్యి లాభాలు కనుక వస్తే, అంటే ఇలా పెంచుకుంటూ వెళ్తే లాభాలు వస్తే వీళ్ళందరూ బాగుపడతారు, కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి అన్న దృక్పథంతో ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు అని నేను అనుకుంటున్నాను. బట్ కానీ వేల కోట్ల బడ్జెట్ తో నిజంగా సినిమాలకు అనేది కూడా ఒక అంటే చట్టం కానీ లేకపోతే ఏమైనా కొన్ని గైడ్ లైన్స్ అయితే రావాలని అయితే కోరుకుంటున్నాం సార్. అంటే ఒక మినిమం లిమిట్, ఒక హీరో అంటే ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండాలి, ఇన్ని వందల కోట్ల బడ్జెట్ ఉండాలి అన్న లిమిట్ కి ఎక్కడికైనా ఫుల్ స్టాప్ పెట్టేలాగా ప్రభుత్వాలు ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది అన్న ఒక వర్షన్ అయితే నేను చెప్పగలనండి. ధన్యవాదాలండి కావ్య గారు, మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ మనతో కృష్ణమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి, నాకు సమ్ టెక్నికల్ తోటి ఇందాక నో ప్రాబ్లం సార్, అర్థమైంది. కృష్ణమూర్తి గారు, ఓజీఐ సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది రేపు, కానీ పేరుకు మాత్రమే